జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు మేషరాశి వారు వారి యొక్క రాశి ఫలితములు మరియు చెయ్యవలసిన దేవతా పరిహారములు ఈ మాసంలో కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఓర్పు సహనంతో ఉండి తగిన సమయానికై ఎదురు చూస్తూ ఉంటారు. అదృష్టం కలిసి వస్తుంది. అధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్స్ ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి స్థిరాస్తుల వృద్ధికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. సమాజంలో కూడా యుక్తితో వ్యవహరించి అందరితోటి కూడా చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఎవరెవరికి ఎటువంటి సహాయాలు కావాలో చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. రాజకీయంగా కూడా రాజకీయ వ్యవహారాల్లో కూడా మెరుగైన పాత్ర వహిస్తారు. అధికారం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉన్నాయి. కళాకారులకు ఉన్నతమైన మంచి సన్మానాలు అయితే గనక ఈ మాసాంతరంలో కూడా ఉన్నాయి. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది షేర్ మార్కెట్ వ్యవహారము. ఇందులో కూడా మీరు జాగ్రత్తగా అనుకూలతతో ముందుకు వెళ్ళండి. గురువు తృతీయ సంచారంలోకి డిసెంబర్ నెలలోనే మారడంతో మళ్ళా మీకు తృతీయ సంచారం ప్రారంభమైంది. మొన్నటి వరకు చతుర్థ స్థానంలో సంచారం చేశాడు. అంతేకాకుండా సమస్త ఐశ్వర్యాలకి జీవన విధానం సజావుగా సాగడానికి ధార్మిక కార్యక్రమాలకు మీ వంతు కృషిగా ఏం చేయాలనే ఆలోచన ఎక్కువ అవుతుంది. విద్యార్థులు కొంచెము కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అన్ని విషయాలలోనూ కూడా ముందంజలోనే ఉంటారు. కానీ సంతానం గురించి మేషరాశి వారు అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వారు వీరు సంతాన విషయమే కొంత కలత చెందుతూ ఉంటారు. వారి విషయంలో ఉద్యోగాలకు కానీ చదువుల విషయంలో కానీ ఆరోగ్యాల విషయంలో కానీ కొంత ఆలోచన కొంత వీరికి కొన్ని సందర్భాలలో చాలా విచారంతో ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇటువంటి సంతానాభివృద్ధికై మహాలక్ష్మి ఆరాధన చేయడము, దానితో పాటుగా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం అనే శ్లోకాన్ని పఠించడము, ఆదిత్య హృదయాన్ని పఠించడము సర్వత్రా శ్రేయస్కరము. దేవాలయ ప్రదక్షిణాలు చేయుట, శనివారం నాడు ఆదివారం నాడు ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేటివి మంచివి. ఒక మంగళవారం నాడు ఒక శనివారం నాడు రాహుకేతువుల పూజార్థం వీరు ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనాలు చేసుకోవడం అనేది మంచిది. రాహుకేతువుల యొక్క అనుకూలత కలగడానికి మంగళ శనివారాలు వీరు దేవాలయాలకు ప్రదక్షిణలు చేయడం, ఆకు పూజ చేయించుకోవడం, సింధూర పూజ చేయించుకోవడం అనేది మంచిది. పురుష సూక్త పారాయణ కూడా చాలా విశేషమైన శుభ ఫలితాలని ఇస్తుంది.